మీరు బయటికి వచ్చేటప్పుడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చిరా అయ్యా నేను ఇట్లా బీఆర్ఎస్ నుంచి ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్న సమాచారం ఇచ్చిన ఎవరికైనా? అంటే నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన. నేను ఎవరి ద్వారా ప్రయత్నం చేయాలి ఆదినాయకుని కలవాలంటే? ఆయన దగ్గర ఎలాంటి లేదు. ఒక ఆయన ఎంపీ, ఆయనే ఆదినాయకునికి కనెక్టివిటీ అని చెప్పి అన్నారు. అక్కడ వేరే ఒక అఫీషియల్గా ఎవరు లేరు. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే చేసేది. దాని తర్వాత వాళ్ళందరూ పోయినరు. ఓన్లీ ఒక ఆయన ఎంపీనే, ఆయననే కల్పిస్తాడు, ఆయనతోటే కలవాలా. ఆయనతోటి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, ఎన్నోసార్లు. మళ్ళీ నన్ను గుర్తుపట్టడని కాదు, నా గురించి తెలియదని కాదు, తెలిసినా కూడా అలాంటి ఆయన ఏ రోజు కూడా అవును ఈ కంచెల చంద్రశేఖర్ రెడ్డి అడుగుతున్నాడు, ఈయనకున్న ప్రాబ్లం ఏంది, ఈయన ప్రజల ప్రాబ్లమా, ఆయన ప్రాబ్లమా, ఎందుకు గెలుస్తున్నాడు, సొంత పైన, ప్రజల పైన, లేకుంటే పార్టీ పైన అని తెలుసుకొని, ఒకవేళ నేను మాటి గెలుస్తుంటే నా యొక్క వచ్చే పని రియల్గా అది ఉపయోగం లేకుంటే నాకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. కానీ నీవు కలవకుంటే ఎట్లా, అది అనమాట. దానితోటి మొత్తం ఏదైతే లీడర్షిప్ ఉందో డౌన్ ది ప్రజల వరకు ఉన్నది లీడర్షిప్ అంతా మెల్లమెల్లగా వాళ్ళు స్తబ్దత అయిపోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే కనుక భారతీయ రాష్ట్ర సమితి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కంటే వితిన్ ద పార్టీలో వచ్చిన వ్యతిరేకతనే ఓటమి కారణమే ఏమిటి? అంటే ప్రజలు ఏం చేస్తారు, నేను ఒక నాయకుడిని, వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన బీఆర్ఎస్ నాయకుడు, ఈయన మా యొక్క ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అనుకొని నాకు చెప్తాడు. అప్పుడు నేనేం చేస్తా, ఒకసారి వాళ్ళకి చెప్పను, కలుస్తలేడు, అదే టైం తీసుకుంటా ఉంటా, ఇంకా ఆగండి, రేపు చేస్తాం, మాపు చేస్తాం. ఎన్నడూ చేయనప్పుడు నేను చెప్తాను, అయ్యా మాకు అపాయింట్మెంట్ లేదు, నేనని కాదు, ఏ నాయకుడైనా అదే చెప్తాడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు, తన కోటరీ ఏర్పరచుకున్నారు. ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు, రియల్ ఎస్టేటే చేస్తుంటాడు ఆయన మనుషులను పెట్టి. ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు, మైనింగ్ చేస్తుంటాడు. ఒక ఎమ్మెల్యే ఇంకా ఏదో దందాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళకే కలుస్తా పోతుంటారు తప్ప రియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళని కలిసేదానికి ఎవరికి టైం లేదు. మాలాంటి వాళ్ళు చెప్తే మేము నిస్సహాయలము. దాంతో ప్రజలు వెక్స్ అయినరు, నాలాంటి నాయకులు వెక్స్ అయిపోయినరు. దాంతో ప్రజలకు పార్టీకి కనెక్షన్ కట్ అయింది. మీరు క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పారు మీ అభిప్రాయాన్ని సార్. రేవంత్ రెడ్డి 2 నెలల పరిపాలన ఓపెన్గా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నని కాకుండా తెలంగాణ ప్రజలకు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటే గత ప్రభుత్వం ఉపయోగపడే పనులు ఏమి చేసింది, ఈయన ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? మొదట చెప్పాలంటే ప్రజలకు ఏదైతే, నాయకులకు ఏదైతే ఉండెనో, అంటే ఈ ప్రభుత్వము తను అనుకున్నది ఏం చేస్తుందో ఎవరికి అంటే ఒక డిస్కషన్ లేదు. పోయినసారి ఒక ఇంటెలెక్చువల్స్ని పిలిపించి ఒక పని చేస్తుంటే ఇది మంచా చెడా, దీని ద్వారా ఏమవుతుంది, ఎంతమందికి లాభం అవుతుంది అని చేయలేదు. కానీ నేను అనుకుంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క అండర్లో, ఆయన చీఫ్ మినిస్టర్ దాంట్లో ప్రజల అందరితోటి అంటే ఒక కంబైన్డ్ ఒక డిసిషన్ తీసుకోవటం, ఏది మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎట్టి మనం ఏది ప్రయారిటీ తీసుకోవాలి, మనం ఏది చేస్తే మంచిది. అంతేగాని మనము చంద్రమండలానికి పోదాము, మనం చంద్రమండలం దాకే కార్యక్రమం చేద్దాం, ఇది తర్వాత చేద్దాం అంటలేడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్నది ఏంది, అది చేసిన తర్వాత ఇంకో పైమెట్టుకు పోదాం అనే ఒక ఫ్యాక్టర్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ప్రజలలో వచ్చింది. చాలామంది రెచ్చగొడుతున్నారు, మీరు అది 6 గ్యారంటీలు ఇంకా రాలేదా అని చెప్పి. నిజంగా నేను ప్రజల దగ్గర పోతాం కదా, ఒక 2 రోజులు లేట్ అవుతుందండి, అయ్యేదేముంది అంటున్నారు. 2 రోజులు లేట్ అవుతుంది, కొన్ని అవుతున్నాయి కదా, కొన్ని అవుతున్నది. రాగానే మేము అన్నీ కావాలని అంటలేం కదా. అంతకుముందు ప్రభుత్వం కూడా ఏదో చేస్తా అన్నది, ఏది అన్ఎంప్లాయిడ్కు స్టైఫండ్ ఇస్తా అన్నది, రుణమాఫీ చేస్తా అన్నది, ఇవన్నీ చేసింది, చేయలేకపోయింది. ఒక్కోసారి ఫైనాన్స్ ప్రాబ్లంతో చేయదు. రుణమాఫీ చేయలేదని చెప్పి 2018లో బీఆర్ఎస్ ఓటే కూకున్నారా? ఓటేసి. సో అదేవిధంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, టైం ఇస్తున్నారు. రియల్గా ఏమున్నది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వైట్ పేపర్ ద్వారా చెప్పింది, మన ఫైనాన్స్ ఇదండి, మన రీసోర్సెస్ ఇది, మనకున్న బాధలు ఇవి. సో దీంతో మేము ఇది చేస్తున్నాం, ఇది తర్వాత చేస్తాం, ఇది రేపు చేస్తాం, ఇది ఎల్లుండి చేస్తాం అని చెప్తున్నది. సో ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు, ఓకే చెప్తున్నారు భయ్, వీళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. ఒక కలిసికట్టుగా అందరూ కలిసి, అంటే అందరూ కూడా
వారి వారి డిపార్ట్మెంట్ల గురించి పోతున్నారు, ప్రజలకు కలుస్తున్నారు. ఒకే నాయకుడు చెప్తలేడు ఇక్కడ, ఒకే నాయకుడు చెప్తలేడు. కాబట్టి నేను ఒక ఇరిగేషన్, నాకు నీళ్లు కావాలి, ఒక ఆయన పవర్ కావాలి, పవర్ మినిస్టర్ పవర్ ద్వారా దాని గురించి చెప్తున్నాడు, ఇరిగేషన్ పంచాయతీరాజ్ గురించి చెప్తున్నాడు, ట్రైబల్ మినిస్టర్ అట్లా. దానివల్ల ఏమవుతుంది, ఏ సెక్టార్ ఆ సెక్టార్కు వాళ్ళకి ఎప్పుడైతుంది ఏంటి అనేది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతో ఈ ప్రభుత్వం మీద డెఫినెట్ ఇది మంచి ప్రభుత్వం, ఇది పని చేస్తుంది, ప్రజలకు దగ్గర చేస్తుంది అనే ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కుంగడము, తర్వాత దానిపైన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడము, ఇది నిజంగానే ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు అవుతుంది, పొరపాటు జరుగుతాయి. అంటే బీఆర్సీ ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను, ప్రాజెక్ట్ అన్నప్పుడు అవుతుంది, కుంగుతుంది, దాన్ని మరమ్మతు చేయాలి, కానీ దాని మీద కుట్ర చేయడం ఏమిటి అని ఒక ఆర్గ్యుమెంట్ బీఆర్సీ నుంచి వస్తుంది. కరెక్టే, ప్రాజెక్ట్ అనేది కుంగుతుంది. కానీ ఇది ఎలాంటి ప్రాజెక్టు? 1,35,000 కోట్ల ప్రాజెక్టు. మనం కూడా కొన్ని ప్రాజెక్టులు చూసినాం. ఏ ప్రాజెక్టు? నాగార్జున సాగర్ మనకంటే ఎప్పుడు కట్టిన ప్రాజెక్ట్, ఇంకా పోచంపాడు చూసినాం, శ్రీశైలం చూసినాం, ఇంకెన్నో ప్రాజెక్ట్స్ అయినాయి. కానీ ఒక చిన్నది జరుగుతుంటుంది, ఒక లీకేజ్ అవుతుంటుంది, ఒక షట్టర్ పోతుంటుంది. 60 ఏళ్ళ తర్వాత ఒక షట్టర్ తుప్పు బట్టి పోద్దండి. కానీ ప్రాజెక్టు ఆ విధంగా నెరవేర్చి మనం ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఈ ప్రాజెక్టు డిజైన్ లోపం అని అంటా ఉన్నారు. డిజైన్ ఇంజనీర్లు ఏమంటున్నారు, మమ్మల్ని దీన్ని చూడనీయలేదు, మేము చెప్పింది నిర్ణయం లేదు అంటున్నారు. రెండోది ముఖ్యంగా దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ అనేది పోయింది. ఎందుకు పోయింది? ఇక్కడ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆ కాంట్రాక్టర్ ఒక 4 సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఆ సబ్ కాంట్రాక్టర్ ఒక 10 మంది సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎందుకు ఈ విధంగా ఇచ్చిందంటే ఇక్కడ ఒకడు మోనార్క్ తోటే భయం. ఇంకో మినిస్టర్ అడిగేది క్వశ్చన్ చేసేదానికి వీలు లేదు, ఒక నాయకుడు క్వశ్చన్ చేసి. ఇప్పుడు అంతకుముందు ఒక ఊర్లో ఒక రోడ్ వేస్తుంటే అది సబ్స్టాండర్డ్ ఉంటే ఒక సర్పంచ్ వచ్చి అడుగుతాడు, ఒక మెంబర్ వచ్చి అడుగుతాడు, ఒక పెద్ద మనిషి వచ్చి అడుగుతాడు. ఇక్కడ ఎవరు అడిగేది, అక్కడ పోనీయరు. మనం చూసినాం కదా, పోయేదానికి చూసేదానికి మొదట కంప్లీట్ అయిందనేమో తండోపతండము బస్సులు పెట్టి చూయించండ్రు, కొద్దిగా లీకేజ్ వచ్చినప్పుడేమో బంద్ చేసిండ్రు. అది తప్పు కదా. ప్రాజెక్ట్ అనేది అందరు చూడాలి. తప్పు జరిగిందంటే ఇది జరిగింది, ఈ తప్పుని ఎట్లా రెక్టిఫై చేద్దామని అనాలి. కానీ చూడొద్దు, అక్కడ బాంబు పెట్టిండ్రు అనొచ్చా అండి? దానివల్ల ఉన్న గౌరవం పోతుంది. ఎవరు బాంబు పెడతారు చెప్పండి? పెడతారా ఎవరైనా? ఇవన్నీ ఏంటంటే తెలంగాణ అప్పుడు మనం ఎన్నో మాటలు మాట్లాడినాం. తెలంగాణ ఆంధ్ర వాళ్ళని రానియమంటాం, వాళ్ళ అడ్డగోడలు అంటాం, వాళ్ళు మొత్తం మోసం ఈ అంటే కొద్దిగా ఎమోషన్ పెరుగుతుంది. కానీ ఇది రియాలిటీ. ప్రాజెక్ట్ అనేది రియాలిటీ. ఇంజనీర్లు కడతారు, దానికి పెద్ద ఎత్తున టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉండి దానికి డిజైన్స్ ఇస్తారు. దాని ప్రకారం ఏ విధంగా కట్టాలి, ఎంత స్ట్రెంత్ ఉండాలి, అంతే కదా. దాని ప్రకారం చేసినప్పుడు వాళ్ళు 100 years కోసము ఇప్పుడు వరద కూడా ఏదో ఉన్నప్పుడు ప్రాజెక్టు గోదావరి కడుతున్నారు, దానికి ఎంత ఫ్లో ఉంది, ఉన్న ఫ్లోకు 100% యాడ్ చేస్తారు, కట్టేటప్పుడు స్ట్రెంత్ ఇస్తారు. రావచ్చు, ఇప్పుడు మనము 100-200 సంవత్సరాలకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కానీ అంతకుముందు వచ్చిందో ఏమో వరద అని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి కడతారు. అలాంటి ప్రాజెక్టు పోతుందంటే ఇది అన్యాయం కదా. అయ్యింది, పోతున్నప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పాలా. అంతేగాని చిన్న పనికి ఏంది, అది ఏంటి, అది మన మేడిగడ్డ, అది బొందలగడ్డ ఎందుకు పోతుంటే అట్లా అనకూడదు కదా. అయిందండి, తప్పు జరిగింది, ఎక్కడ జరిగిందో దాన్ని మనం రెక్టిఫై చేయాలి. నష్టం జరిగింది, ఎవరి తప్పు మనం చూద్దాము, తప్పున్న వాళ్ళని శిక్షిద్దాము. అది అన్నప్పుడు అది గౌరవం పెరుగుతుంది. కానీ అట్లా జరగలేదంటారు. అది జరగలేదు.